తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్, ఏపీ విషయానికి వస్తే ఏపీలో నిన్న సీఎం వైఎస్ జగన్ రెడ్డి వాలంటీర్ల సభలో ఆయన చొక్కా మడత పెట్టారు. ఆ చొక్కా మడతను కౌంటర్ ఇస్తూ నిన్న లోకేష్ ఏమో మేము కుర్చీ మడత పెడదామని చెప్పేసి ఆయన కుర్చీ మడత పెట్టారు. అంటే ఏపీలో చొక్కాలు మడత పెట్టడం, కుర్చీలు మడత పెట్టే టైం వచ్చిందా అంటే ఏం చెప్తారు? అంటే గుంటూరు కాలంలో సాంగ్ అది, గుంటూరు కాలంలో సాంగ్ ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా మడత పెట్టిన, ఈ ఎమ్మెల్యేని అక్కడ మార్చిన, ఆ ఎమ్మెల్యే ఎక్కడ మార్చిన, ఈ ఎంపీని ఎక్కడ మార్చిన, టోటల్గా డబ్బున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంపీలు చేసిన, విశాఖపట్నంలో భూవకాశులు ఉన్నారు, ఎంబీబీ సత్యనారాయణ గారని ఎంపీ, ఆయన ఎవరైనా ఏమనంటే అందరి మీద కంప్లైంట్ పెట్టేస్తున్నారు డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ గారికి పోలీస్ స్టేషన్లో. ఆయన ఆ ఫైట్ ఏంటండి, అన్యాయంగా మొత్తం విశాఖపట్నం దోచుకున్నాడు. ఆయన విశాఖపట్నం దాచుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయినాయంటే ఇక్కడికి వస్తాడు. హైదరాబాద్ దోచుకోవడానికి రెడీగా ఉన్నాడు వచ్చేయడానికి. ఆయన దాచుకోవడానికి ఆల్రెడీ కొన్ని కబ్జాలు చేసి పెట్టారు. ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంది. ఇక్కడ ఆ గ్యాంగ్ ఆల్రెడీ కబ్జాలు చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి అన్నింటిలో కబ్జాలు చేసి వాళ్ళందరితో మొదటి లింక్ అయ్యి ఆయన ఉన్నాడు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే క్రిస్టియన్స్ ల్యాండ్ని కబ్జా చేయడమే కాదు, మొత్తం ఏ ల్యాండ్ కూడా వదలట్లేదు ఆయన. విశాఖపట్నంలో బెదిరించి ఫ్యామిలీని ఎవరైనా బెదిరిస్తారా? వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు అదేదో ఆయన సెటిల్మెంట్లో డబ్బు రావాల్సి వస్తే ఫ్యామిలీని అడ్డుపెట్టి పోలీసులకు అప్పచెప్పాడు. డబ్బు ఈయన ఇచ్చి ఇంకా గవర్నమెంట్ ఆలుతుంది కాబట్టి ఏం చెప్తారు, గవర్నమెంట్ పోలీసులు నమ్ముతారు కాబట్టి ఇంకా తప్పని పరిస్థితులు. అలాగా విశాఖపట్నమే కదా ఆంధ్రప్రదేశ్లో ఒక అరాచక పాలన, జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన నడుస్తుంది. మనం చెప్పట్లేదు ఈ పని, షర్మిలమ్మ గారు సొంత చెల్లెలు చెప్తున్నారు మాట. సునీతమ్మ గారు మా నాన్న మర్డర్ కేసు ఏమైందో తెలియని పరిస్థితుల్లో మా అన్నయ్య పట్టించుకోవట్లేదు అని చెప్పి చెప్తున్న సునీతమ్మ గారు చెప్తున్న మాట. విజయమ్మ గారు నేను గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేస్తున్నాను అన్నప్పుడే ఈ గవర్నమెంట్ కరెక్ట్గా లేదు అని ఇండైరెక్ట్గా చెప్పారు. ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళ కుటుంబంలో చెప్పిన మాటలే, మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించారు అంటానికి యాత్ర 2 నిదర్శనం. యాత్ర 2 సినిమా తీసి యాత్ర 2లో ఫ్రీ టికెట్స్ వాలంటరీ 10 మంది తీసుకెళ్లాలని చెప్పారు. ఒక వాలంటరీ 10 మంది, వాలంటరీ 10 మంది ఫ్రీగా సినిమా తీసుకెళ్తారంటే కూడా జనాలు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు సినిమా చూడటానికి మీరు ఫ్రీగా చూపిస్తారు, వాళ్ళ ఇంట్లో తిండి ఫ్రీగా పెట్టరు కదా, వాళ్ళ జీవనోపాధి మనకు కష్టపడితే డబ్బులు వస్తాయి, దానికైతే రాదు కదా. కనుక అందుకే థియేటర్కి వెళ్ళలేదు. అంటే దీన్ని బట్టి నిదర్శనం అర్థం ఏంటి, మీ మీద అభిమానించే వాళ్ళు లేరు. రాజశేఖర రెడ్డి గారు అభిమానించే వాళ్ళు ఉన్నారు, యాత్ర సినిమా చూశారు. యాత్ర 2 అనేది మీ చరిత్ర, కనుక మీ చరిత్ర సమాప్తం అయిపోయింది కాబట్టి యాత్ర 2 సినిమా చూడలేదు. నెంబర్ 2, జనాలు దాంట్లోని ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ వస్తుంటే జనాల దర్శనం ఎందుకు లేదు? మీరు బహిరంగ సభకు మీ జనం వస్తున్నారు అనుకోకండి, మీ బహిరంగ సభకు మీ జనం మీరు కంపల్సరీ బెదిరిస్తే వస్తారు. ఎందుకంటే మీకు ఉన్న పథకాలు క్యాన్సిల్ చేస్తాం, ఎన్నో సో మెనీ బెదిరింపులు ఉంటాయి, అవన్నింటికి వస్తారు. నిన్న రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా హైకోర్టు వారు బ్రేక్ వేశారు, తప్పలేదు. హైకోర్టు వారు బ్రేక్ వేసిన దాన్ని వితిన్ 20 minutesలో పోలీసులు, ఎంఆర్ఓస్ వెళ్ళి థియేటర్లో సినిమాని మధ్యలోనే ఆపి 10 నిమిషాలు సినిమా స్టార్ట్ అయిన కూడా ఆపి గబగబా బయటికి పంపించారు. సినీ ఆటోగ్రఫీ యాక్ట్ ఏం చెప్తుందంటే, మధ్యలో సినిమాని బయటికి పంపించే రైట్ ఎంఆర్ఓకి కానీ ఆర్డీఓకి కానీ ఎవరికి లేదు, పోలీసు వాళ్ళకి లేదు. యాజ్ ద మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిన తర్వాత రన్ అయిన తర్వాత బయటికి పంపించాలా, అంతే తప్ప అర్ధంతరంగా మీరు సినిమా స్క్రీనింగ్ అవుతుందని ఆపడానికి లేదు. గతంలో ఒక సినిమా అవుతే క్యూబోలు, ఈఎఫ్ఓలు ఒక లెటర్ పంపించారు. వన్ టైం మేము సిగ్నల్స్ ఎప్పుడైతే మేము కీ ఇచ్చేస్తామో ఆ కీ మేము ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజుల దాకా ఆపలేము, ఫర్దర్గా మేము క్లియరెన్స్ ఇవ్వము, తమరు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఆర్డర్ని మేము ఓపెన్ చేస్తామని ఇచ్చారు. అంటే మీ సినిమా కాబట్టి, మీకు అపోజిషన్ సినిమా కాబట్టి మీరు వెళ్ళిపోయి అదే ఆపారు. అదే మామూలు వాళ్ళ సినిమా ఇది ఆపుతారా? అది ఆపుతారా అని అడుగుతున్నా. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అని వాటి చెప్తున్నా. ఇక్కడ నేను ఆ నిర్మాత ఎవరు, ఏ సినిమా అని నేను అడగట్లే, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంతమంది ఎన్ని మార్చినా, ఎంత వెళ్ళిపోయినా, అటు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్పాను, మీకు 23 సీట్లు దాటవు, 18 నుంచి 23 సీట్లు లోపే వస్తాయి.
షర్మిలా గారిది కంపల్సరీ వాళ్ళ పర్సెంటేజ్ షర్మిలా గారు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన గెలుస్తుంది. వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు. అమరావతి రాజధాని అవ్వాలని కోరుకుంటున్నారు. విశాఖపట్నం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు. రాయలసీమ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు. పోలవరం పూర్తి అవ్వాలని కోరుకుంటున్నారు. 5 సంవత్సరాలు మీకు పోలవరం 80% చేసిస్తే పోలవరం మీద రాయి కూడా వేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానికి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు గారు 5 సంవత్సరాల్లో భారీ పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పి భారీ పరిశ్రమ సమ్మిట్ పెట్టి ఇంకొకడికి వెళ్ళి అన్నీ చేసి భారీ పరిశ్రమ అమర్నాథ్ గారు ఒక్కటి విశాఖపట్నంలో ఒక స్టూడియో కట్టలేకపోయారు. అంతదాకా వెళ్ళిపోదాం. ఒక్క రాయి వేయలేకపోయారు. ఒక శంకుస్థాపన చేయలేకపోయారు. ఒక ఉద్యోగం ఇవ్వలేకపోయారు. ఇది 2. 3వది ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నామని చెప్పి నెలకు 20,000 రూపాయలు, నెలకి సంవత్సరానికి 20,000 చలాన్లు ఇస్తే మీరు ఇచ్చే 10,000 కంటే ఇంకా 10,000 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే వడ్డీ కింద లెక్క. మీరు మందుబాటులో నిజంగా మీరు పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళకి ఏదో అలవాటు ఉంటుంది, కంపల్సరీ ఆ అలవాటుని ఎవరో మారలేరు. అదేదో మనం తక్కువకి ఇవ్వకుండా దాన్ని తీసుకొచ్చి 10 రెట్లు వేసి మళ్ళీ మీరు ఇచ్చిన డబ్బులు మీరే లాగేసుకుంటున్నారు. అంటే ఇది ఎక్కడ న్యాయం? ఇదా మన గవర్నమెంటు? మనం ఆల్రెడీ మన ప్రజల దగ్గర మనమే దోచుకోవడం. అండ్ మొత్తం టోటల్గా వక్బుడ్ ల్యాండ్లు అవ్వచ్చు, క్రిస్టియన్ ల్యాండ్లు అవ్వచ్చు, మన దేవస్థానం మాన్యం అవ్వచ్చు. ఈ ల్యాండ్లన్నీ ఏవైపోతున్నాయి? విశాఖపట్నంలో ఒక ల్యాండ్ కనబడితే ఆ ల్యాండ్లో బోర్డు పడిపోతుంది. భయభ్రాంతుల్లో ఉన్నారు విశాఖపట్నంలో. ఇది వాస్తవం. ఇది దాన్ని ఎంఈవి సత్యనారాయణ గారు జీవి అనే వ్యక్తిని భయపెట్టిస్తున్నారు. దాని వెనకాల విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. ఇది వాస్తవం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే 80% లోకేష్ బాబు గారిని తీసుకొని కూర్చోబెట్టి అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం కోర్టు దాకా వెళ్ళైనా సరే, ఎలాగెళ్ళైనా సరే గవర్నమెంట్ మీద వాళ్ళందరినీ అక్కడ సపోర్ట్ చేసిన ఎంఆర్ఓల్ని, సపోర్ట్ చేసే ఆర్డీఓల్ని, సపోర్ట్ చేసే ఐఏఎస్ ఆఫీసర్స్ని అందరి మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. 2వది జీవీఎంసీ కమిషనర్ని, జీవీఎంసీ స్టాఫ్, టౌన్ ప్లానింగ్స్ అందరి మీద సీరియస్ యాక్షన్ కంపల్సరీ ఉంటుంది. అంటే ఏపీలో ఈ సినిమాల చుట్టే రాజకీయం తిరుగుతుందా అంటే ఏం చెప్తారు? అటు రేపో మాపో వ్యూహం సినిమా, ఇటు యాత్ర, అటు రాజధాని ఫైల్స్, వీటి చుట్టే రాజకీయం తిరుగుతుందా అంటే ఏం చెప్తారండి? ఒకటి అడుగుతా, ఈ రాజకీయ సినిమాలు ఒక్క టికెట్లైనా 10 టికెట్లు దిగాయా? రాజకీయంగా తీసిన సినిమాలు నేను ఎవరికి సపోర్ట్ అని నేను అనట్లే. 10 టికెట్లైనా తెగాయా? 10 టికెట్లను తెగాయా? అంటే సినిమాని చూసి జనాలు ఓటు వేయరు. సినిమాని చూసి జనాలు రారు. సినిమా మంచిగా ఉంటే సినిమాలు వచ్చి చూడతారు. ఈరోజు రిలీజ్ సినిమాలు కూడా బ్రహ్మాండంగా చూస్తున్నారు. రిలీజ్ సినిమాలు వర్షం బ్రహ్మాండంగా చూస్తున్నారు. రిలీజ్ సినిమాలు మొత్తం టోటల్గా కెమెరామెన్ గంగతో చూశారు, రాంబాబు చూశారు. అంటే రిలీజ్ సినిమాలు సో మెనీ మూవీస్ నువ్వు వస్తాను వద్దంటే చూస్తున్నారు. అంటే మంచి సినిమాకి ఎప్పుడు ఆదరిస్తారు. ఈ పొలిటికల్ మూవీస్ చూడటానికి యూట్యూబ్లోనే చూసి చచ్చిపోతున్నాం. మళ్ళీ ఎందుకు మన థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని రాజకీయం మన ఎత్తి మీదకి అవసరమా అనుకుంటున్నారు. ఓటు వేయటానికి రాజకీయానికి సినిమాకి సంబంధం లేదు. ఆ సినిమా చూసి ఓటు వేయరు. వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. వాళ్ళకే ఓటు వేస్తారు తప్ప అలా సినిమాలు తీయాలంటే పవన్ కళ్యాణ్ గారు అందరూ బోర్డు సినిమాలు తీయొచ్చు. సినిమాని చూసి మారరు. కాకపోతే ఏంటంటే మీ యూట్యూబ్లో నాటిలో సోషల్ మీడియాలో తిట్టింది లైసెన్స్ లేదు. సినిమాలో లైసెన్స్ తీసుకొని తిడుతున్నారు. లైసెన్స్ ఇవ్వడానికి ఆల్రెడీ ఒక సెన్సార్ ఆఫీసర్ ఉంది. వైసీపీ సమయకర్త ఆమె అనుకోవచ్చు. డైరెక్ట్గా ఏమి ఇచ్చాను సరే కోర్టుకి ఏ అబద్ధమైనా ఆడుతుంది ఆమె. అందుకని ఏంటంటే ఆమె మీద కూడా సీరియస్గా యాక్షన్, మేము కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాను సరే సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఇంతకుముందు సినిమాలు అన్నీ కూడా ఉండిపోయి ఆర్డర్లో లేకుండా ఉన్నాయి. కంపల్సరీ మేము కూడా సీరియస్గా తీసుకుంటాం. కానీ లైసెన్స్ ఇచ్చి తిట్టడం అనేది సినిమా అంతే తప్ప సినిమాని చూసి ఎవరు జనాలు ఓటేయరు.